విష్ణు గారు మీరు విష్ణు నుంచి 100 కోట్ల సినిమా వస్తుందంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు. కానీ తర్వాత మీరు ఒక్కొక్క యాక్టర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇది 100 కోట్లు కాదు ఇంకా మించిపోయినా ఆశ్చర్యపోకర్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ విషయంలో మీకు భయాలేం లేవా ఈ సినిమా చేస్తున్నప్పుడు? నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్, మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటన్న దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక నేను 2-3 మంత్స్లో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ గారిది, విష్ణు గారు? జస్ట్ వెయిట్ ఫర్ ద మూవీ. నో, ఇట్స్ క్వైట్ అ లాంగ్ రోల్. ఇట్స్ క్వైట్ అ లాంగ్ రోల్. యూ విల్ లైక్ ఇట్. సార్, విష్ణు గారు టీజర్ లాస్ట్లో కన్నప్పకి కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు పొడుస్తున్నారు. అంటే మేము మళ్ళీ దీన్ని కన్నప్ప 2 కూడా చూడొచ్చా? ఈ క్వశ్చన్ ఫస్ట్ నన్ను అడిగింది శరత్ కుమార్ గారు. హే విష్ణు, ఇదేంటి పార్ట్ 2 కూడా ఉందా దీనికి అన్నాడు. అంకిల్, లాస్ట్లో కథ అందరికీ తెలుసు కదా అంకిల్, సో దర్ ఇస్ నో పార్ట్ 2. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, కన్నప్ప కథ రాసేటప్పుడు వాట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది మాత్రం చెప్తాను నేను. ఎవరైనా మీరందరూ సినిమా చూడడానికి థియేటర్కి వచ్చేటప్పుడు మీరు సినిమా చూస్తే ఎండింగ్ ఏం జరుగుతుందా అని వెయిట్ చేసి మీరు చూస్తారు. నోబడీ నోస్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీ థియేటర్కి వచ్చేటప్పుడు. కానీ కన్నప్పకు వచ్చేటప్పుడు యూ ఆల్రెడీ నో ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ. మీ అందరికీ సినిమా ఏం అవుతుందో, ఏం ఎండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీ అందరినీ 2.5 గంటల సేపు దాని ముందు కథ ఎలా కూర్చోబెట్టాలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. నేను రాసిన దానికి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పేది నేను పరశురి గోపాలకృష్ణ గారికి. ఎందుకంటే అందరూ నాకు దే థాట్ ఐ వాజ్ గాన్ మ్యాడ్, దే థాట్ ఐ వాజ్ మ్యాడ్ నేను చేసిన దాంట్లో. ఫస్ట్ ముఖేష్ కుమార్ గారు వెన్ హీ హర్డ్ మై స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్. నాకు భయం ఎప్పుడు, నేను నాన్నగారికి చెప్పకముందు అన్ని సినిమాలు నేను ఫస్ట్ గోపాలకృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్తాను. ఎలా ఉంది, మీకు ఓకేనా, మీరు చెప్పండి, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయని. సగం సినిమాలు ఆయన దగ్గరే వదిలేసాను నేను, ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళేది ఎందుకో అని. ఈ సినిమా చాలా కొత్తగా చేసావురా, బాగుంటుంది అన్నాడు. దాని తర్వాత తోటా ప్రసాద్ గారికి ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్. ఆయన వచ్చి, ఎందుకంటే హిస్టరీని విపరీతంగా మేము రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశాడు ఆయన, తోటా ప్రసాద్ గారు. ప్రసాద్ గారు పైకి రండి. దాని తర్వాత యూనో టు డెవలప్ ద స్టోరీ నాకు ఈశ్వర్ రెడ్డి గారు, నాతో 3 సినిమాలు చేసిన నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చి కథ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీరు చూసే కన్నప్ప ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ వరల్డ్. ఏదైనా ఈవెంట్కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇట్లా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు హాయ్ 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 సారీ. హలో అండి. సార్, నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్, చాలామంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ని మైథాలజీ అని చెప్పి అది ఒక మిత్ కింద చేసేస్తారు. బట్ యూ సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ హిస్టరీలో మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటుంది, మీరు మంచి కమర్షియల్గా అందరికీ తెలియని సైడ్ చూపించారు. సినిమాలో ఆ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది? వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐల్ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉడుమూరు అని ఒక ఊరు ఉంది. అది కన్నప్ప జన్మస్థలం, అతను గూడెం అదని దే రికగ్నైజ్డ్ ఇట్. అక్కడ కన్నప్ప గుడి కూడా ఉంది. దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి? మన టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ తిరగరాయాలి మనం. మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను.
నా కన్నప్ప కథ నేను చెప్పాలని, నా చరిత్ర నేను చెప్పాలని. ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. See, I just wanted to show you a world. నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను. And I showed it to you. I'm showing it to you soon. విష్ణు గారు, అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరో అడిగితే ఒక 4 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక 60-70 crores తీయండి అంటే ఇప్పటికి 92 crores అయ్యింది. దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రేట్లు పెరిగే ఉంటుంది. ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు. ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు. ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. 1 Friday. కన్నప్ప విల్ బి మై ఫ్రైడే. And I'm sure of it. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు, హాయ్ 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 సార్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.